స్పీడ్ పేరుతో ప్రత్యేక మిషన్ పనులను వేగంగా పూర్తి చేసే సంకల్పం. ముఖ్యమంత్రి రేవంత్ సాబ్ ప్రత్యేక చొరవ. 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం. స్పీడ్ ప్రోగ్రాంలోని 19 ప్రాజెక్టులు ఒకసారి చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, యాంటీ డ్రగ్ స్ట్రాటజీ అమలు, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, కొత్త ఉస్మానియా హాస్పిటల్, మెట్రో రైలు విస్తరణ, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్లు, రీజనల్ రింగ్ రోడ్, మహిళా శక్తి పథకం అమలు, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, జిల్లా సమైక్య భవనాల నిర్మాణం, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, హైదరాబాద్ మరో కొత్త నగర నిర్మాణం, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కీలక అడుగు వేసింది. అదే స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అనే పేరుతో కొత్త కార్యాచరణకు దిగింది రేవంత్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టుల పనులను తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పరిధిలోకి చేర్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త కమిషన్ స్పీడ్ పై సమీక్షిస్తుంటారు. ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించిన విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలన్నది స్పీడ్ యొక్క ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల రూపకల్పనలో వివిధ భాగాల మధ్య ఉన్న అవరోధాలన్నింటినీ, అడ్డంకులను అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏ ప్రాజెక్టులోనూ ఎలాంటి ఆలస్యం జరగకుండా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ స్పీడ్ కమిషన్ దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. గడువులోగా ఎంత పని జరిగింది, ఇంకా ఎంత జరగాలి అనే నిర్ణీత కాల వ్యవధిని, పనుల అంచనాలను కూడా స్పీడ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. జరిగే ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక ప్రత్యేక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ కూడా రూపొందిస్తోంది. ఆల్రెడీ హైడ్రా దెబ్బకు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త మిషన్ స్పీడ్ వలన ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయో చూడాల్సిందే. అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ మీరే. స్పీడ్ కమిషన్లో జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.